టైం 11 అవుతుంది. ఇప్పుడే ధర్మవరం నుంచి వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాం. ఇక్కడ నుంచి ధర్మవరం నుంచి 52 కిలోమీటర్స్ వస్తుంది వాటర్ ఫాల్కి వెళ్ళాలంటే. ఈ వాటర్ ఫాల్ నేమ్ వచ్చేసి గుండాల వాటర్ ఫాల్. ఇది నన్ను అడిగితే చూడాల్సిన టైం ఏంటంటే వర్షం కొట్టినప్పుడు వెళ్తే మాత్రమే చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది. నార్మల్ టైంలో వెళ్తే అంత పెద్దగా ఇవ్వండి. కొంచెం ముందుకు రాగానే లక్ష్మీపేట ఎక్స్ రోడ్ వస్తుంది. అక్కడికి వచ్చాక లెఫ్ట్ సైడ్ తీసుకొని దండపల్లి వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఆర్ 16 కిలోమీటర్స్ వస్తుంది. ఇక్కడ ఒక చెక్ పోస్ట్ ఉంటుంది. ఈ చెక్ పోస్ట్ నుంచి లోపలికి అలౌ చేయడానికి 50 రూపీస్ తీసుకొని మన బండి నెంబర్ రాసుకొని అలౌ చేస్తారు లోపలికి. ఈ వాటర్ ఫాల్స్కి కార్ మాత్రం తీసుకురా, కానీ కార్ తీసుకొస్తే మాత్రం గూగుల్ మ్యాప్లో చూపించిందని 8 కిలోమీటర్స్ నడవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ మేము ఎక్స్పీరియన్స్ చేసాము. ఈ రోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కుంటాల వాటర్ ఫాల్స్ గురించి చూడడానికి వెళ్తున్నాము. ఇక్కడ రోడ్ వచ్చేసరికి చాలా అడ్వెంచరస్గా ఉంటుంది. ఇలాంటి మట్టి రోడ్, ఘాట్ రోడ్ ఉంటాయి. మనం రోడ్ చూడండి, ఇలాంటి ఘాట్ రోడ్స్ ఉంటాయి. రైడర్స్కి అయితే ఇది మంచి రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ ఇక్కడికి వచ్చాక మాత్రం ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ కొండలపై మాత్రం ఇలాంటి మంచి ప్రదేశం చాలా అద్భుతంగా ఉంది. వెళ్ళబోయే ప్రదేశం ఇంకా ముందున్నది. ఇలాంటి ప్రదేశాలు ఇంకా చాలా ముందున్నాయి, అవి చూసుకుంటూ వెళ్దాము. కానీ అడ్వెంచరస్కి అయితే బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం వెళ్ళడానికి కష్టంగా ఉంటుంది. అలాంటిది కార్ ఇక్కడ దాకా రాకపోగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చి రిటర్న్ వెళ్ళాల్సి ఉంటుంది. ఇదంతా ఎందుకు షూట్ చేశామంటే ఇక్కడికి వచ్చే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది. వెహికల్ చూడండి ఎలా తీసుకెళ్లాల్సి వస్తుందో. ఈ వాటర్ ఫాల్స్ కాడికి ఆల్మోస్ట్ వెళ్ళాలంటే 3 కిలోమీటర్స్ దాకా ఇలాంటి రోడ్డు పైన వెళ్ళాల్సి ఉంటుంది. నేను ఫస్ట్ చెప్పాను కదా, వర్షం కొట్టేటప్పుడు వెళ్తే మాత్రమే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని. మీకు ఆల్మోస్ట్ ఈ ప్లేస్ చూస్తే ఊటీ వెళ్ళిన ఫీలింగ్ కలుగుతుంది. మీకు ఈ క్లౌడ్స్ చూస్తే అర్థమైపోతుంది. టైం కూడా 2:15 అవుతుంది అంతే. ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళగానే మళ్ళీ ఒక వ్యూ పాయింట్ కనబడింది. వర్షం పడేటప్పుడు వస్తే మాత్రమే ఇలాంటి సీన్స్ చూడగలుగుతాం. ఇక్కడ ఆ వ్యూ పాయింట్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళగానే ఒక వాగు వస్తుంది. ఈ వాటర్ ఫాల్ కి మనం వెళ్ళాలంటే ఇక్కడ ఒక వాగు దాటాలి. వాగు మన మోకాళ్ళ లోతుల వరకు వస్తుంది. ఇది మాత్రం గమనించి దుస్తులు తెచ్చుకోగలరు. ఈ వాగు దాటాక 1 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. వాహనాలు అయితే ఏమి రావు. వర్షాకాలంలో నడుచుకుంటూ వెళ్ళేదే దారి. బండ్లు, కార్లు, 2 వీలర్స్, 4 వీలర్స్ ఏది రావు. ట్రాక్టర్స్ అయితే వస్తాయి. ఇక్కడ అది రానున్న రోజుల్లో అవైలబుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నాను. వాటర్ ఫాల్స్కి వెళ్ళగానే ఫస్ట్ వ్యూ పాయింట్ ఇది. ఇక్కడ నుంచి ఇంకా కిందికి వెళ్ళాల్సి ఉంటుంది.
నేను ఇక్కడ తమ్ముని వీడియో తీస్తున్నా అని చెప్పి ఫోటో స్టిల్ ఇచ్చాడు. నాకు ఏం చేయాలో అర్థమైతే నేను సెల్ఫీ వీడియో తీసుకోవాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి కిందికి దిగడం స్టార్ట్ చేసాము. కిందికి వెళ్తుండగా చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. కొంచెం కిందికి దిగగానే సెకండ్ వ్యూ పాయింట్ వస్తుంది వాటర్ ఫాల్కి. ఇక్కడ నుంచి చూసినా కూడా బాగానే కనబడుతుంది. ఇక్కడ కిందకి దిగుతుండగా స్కిడ్ అయింది. మరి చాలా జాగ్రత్తగా దిగాల్సి ఉంటుంది. సేఫ్టీ హెల్మెట్ ఇస్ సేఫ్టీ. తెలంగాణలో ఉన్న ఉండు. చూసినా ఇటు చూడు. కానీ ఫోటోషూట్ ఎంత చేద్దామన్నా కూడా పాసిబుల్ కాలేదు. ఇక్కడ వీడియో తీయడం కూడా అతి కష్టంగా తీయాల్సి వస్తుంది. ఎందుకంటే వితిన్ సెకండ్ గ్యాప్లో మన మీద ఫుల్లీ వాటర్ డ్రాప్స్ పడుతున్నాయి. బ్లాక్ చేద్దామని వస్తే ఈ వాటర్ ఫాల్ మాకు చుట్టుపక్కల ఉంటుంది. ఈ వాటర్ ఫాల్స్కి రాగా ఎంత ఎక్సైటింగ్గా వచ్చామో అంత నీరసంగా వెళ్తున్నాం. యాక్చువల్లీ ఈ కొండపైన ఒక విలేజ్ కూడా ఉంది. దాన్ని కవర్ చేస్తామనే లోపే వర్షం స్టార్ట్ అయింది. ఈ వర్షంలో ఈ కొండ దిగుతుండగా ఇక్కడ కొండపైన ఉండేవాళ్ళు ఈ రోడ్లు వర్షానికి ఖరాబ్ అయితే సరి చేస్తూ ఉన్నారు. స్టార్టింగ్లో కార్తో ఎక్స్పీరియన్స్ చేసామన్నాం కదా, ఆ బ్యాచ్ మొత్తం ఇదే. అక్కడ దాకా వెళ్ళి మధ్యలోకి వెళ్ళి డ్రాప్ అయ్యి 6 కిలోమీటర్స్ పైకి వెళ్ళి మళ్ళీ కిందికి రావాల్సి వచ్చింది. వాటర్ ఫాల్ కూడా చూడలేదు. ఆ డే మొత్తం దోలు తీరిపోయింది.